ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత దైవాసుర సంపద్విభాగ యోగము. అయితే ఈ గీతా గ్రంథమున సాధనకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వబడింది. చిత్తము నిర్మలంగా ఉన్నట్లయితే అప్పుడు పారమార్థిక లక్ష్యము అనేటువంటిది సమీపంగానే ఉంటుంది. కాబట్టి అటువంటి చిత్తశుద్ధి పరికరాలు అనేవి అనేకాలు చాలా గీత యందే ఇవ్వబడినవి కదా. ఈ అధ్యాయం యొక్క ప్రారంభమున ఉన్నటువంటి దైవీ సంపత్తు అనేటువంటి వివరణము వానిలో చేరినదియే అయ్యున్నది. ఈ 26 సుగుణాలను కూడా భగవానుడు ఇక్కడ తెలియజేశారు. వాటినన్నింటినీ కూడా మోక్షము చెందాలి అనుకునేటువంటి ముముక్షువైన వాడు విద్యార్థి గనక పాఠాలను క్షుణ్ణంగా అభ్యసించినట్లుగానే తన యొక్క అంటే ముముక్షువు కూడా ఈ 26 గుణాలను కూడా క్షుణ్ణంగా అలవాటు చేసుకొని అభ్యాసం చేస్తూ హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే ఇక మోక్ష లక్ష్యము అనేటువంటిదైతే సమీపించినట్లే అగుతూ ఉన్నది. కాబట్టి సాధకులు ఈ సద్గుణ రాశిని తమదైనటువంటి ప్రయత్నపూర్వకంగా అవలంబన చేసి కడు జాగ్రత్తతో వాటిని కాపాడుకుంటూ ఉండాలి. సంపద అంటే ధనము, మరి ఐశ్వర్యము. దైవ సంపద అన్నప్పుడు దైవధనము. శ్రీకృష్ణ పరమాత్మ దైవధనాన్ని ఎప్పుడు జనుల ముందు వెదజల్లి ఇలా చెప్తూ ఉన్నారు. ఓ ప్రాణులారా, ఓ జీవులారా, అశాశ్వతమైన ప్రాపంచక సంబంధమైన ధనాలతోనే మీరు ఆనందిస్తూ క్రీడిస్తూ వాటి అందే ఎంతో విలువ కట్టలేనటువంటి అమూల్యమైనటువంటి కాలాన్ని మొత్తాన్ని కూడా ఉపయోగించుకుంటూ ఈ దుఃఖ పరంపరలను ఈ జన్మ పరంపరలను పొందబోకండి. ఇవిగో తీసుకోండి దైవ సంపత్తు రాసులను పారమార్థిక రత్న చేయాలను అని కదా చెప్తూ ఉన్నారు. ఈ దైవధనము ముందు ప్రాపంచక సంపదలు, వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు ఇవన్నీ ఏ పాటి విలువ కలిగినవి. కాబట్టి వివేకవంతులైన వారు ఈ దైవ సంపదను శీఘ్రముగా వెంటనే తమ యొక్క చేతులు యందు ఇముడ్చుకొని జ్ఞానంతో కూడినటువంటి ధనవంతులై బ్రహ్మ సాయుధ్యాన్ని పొందెదరుగాక అని చెబుతూ మొట్టమొదటిదేంటి? అభయం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి అనేక సుగుణాలను చెప్పదలించినటువంటి వారే మొట్టమొదట గుణాలకన్నింటికి రాజు అయినటువంటి మరి ఈ యొక్క సుగుణరాట్ అనదగు అభయము అంటే భయము లేకుండా ఉండడం అనేటువంటి దానిని గురించి తెలియజేశారు. ఇదైతే కూడా గమనించదగినటువంటి విషయమే కదా. ఎలాగంటే ఎన్నో ఇతరమైనటువంటి సుగుణాలు ఉండగా ఈ భయరాహిత్యాన్ని మరి మొట్టమొదట చెప్పవలసిన అవసరం ఏమున్నది అంటే దీనికి అనేక కారణాలు ఉన్నవి. ఎందుకు అంటే అన్ని దుర్గుణాలకు దుష్టగుణాలకు కూడా భయమే కదా పునాది. భయం నుండే కదా తక్కిన పనికి మాలిన అవగుణాలన్నీ కూడా వచ్చి అక్కడ అంకురిస్తాయి. కాబట్టి విఘ్నులైనటువంటి వారు దానిని మొట్టమొదటగా భయాన్ని పారద్రోలాలి. అంటే రుజుత్వముతో కపటం లేకుండా ఉన్నటువంటి వానికి అసలు భయం ఉంటుందా? సత్యానికి ఎప్పుడూ కూడా విజయమే కానీ అపజయం కానీ భయము ఉండదు. అంటే ఎల్లప్పుడూ అభయంగానే ఉంటాడు సత్యవాది. అట్లాగే ఈ విధంగా విఘ్నులైనటువంటి వారు మొట్టమొదట ఏం చేయాలి? భయాన్ని వదిలివేయాలి.
అంటే భయము లేనటువంటి నిర్భయత్వాన్ని అవలంబించాలి. ఎప్పుడైతే భయము లేకుండా మానసికంగా, శారీరక పరంగా, పరిసర ప్రకారంగా కూడా భయము లేనటువంటి నిర్భయత్వాన్ని గనక అవలంబన చేసినట్లయితే ఇంకా తక్కినటువంటి సుగుణాలన్నీ కూడా అవలీలగా వచ్చి చేరతాయి అనేటువంటి దానికి మొట్టమొదట అంటే దానికి ఒక చిన్న సాదృశ్యాన్ని చెప్పుకుందాం. ఏంటది అంటే, ఒకసారి ఒక గృహస్థు ఉన్నాడు. ఆయనకు భార్య, కొడుకు, కోడలు ఉన్నారు. ఆయన ఎల్లప్పుడూ కూడా దైవ సంపత్తితో లక్ష్మీ ధ్యానపరుడై ఉంటూ ఉన్నాడు. అయితే ఆయనకి ఏమైనది ఒకసారి అంటే, లక్ష్మీదేవి కలలో ఆయనకు ప్రత్యక్షమైనది. నాయన, నీ పూజలు ఫలించినవి, అయినా కూడా నువ్వు చిన్న అపరాధం చేసావు. ఆ అపరాధం ద్వారా లక్ష్మీదేవులన్నీ కూడా మరి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతారు. కానీ నీకొక్కరు మాత్రమే ఈ అష్టలక్ష్మి వైభవంలో నీకు ఒక్క లక్ష్మి మాత్రమే నిలుస్తుంది. నీకు ఏ లక్ష్మి కావాలని కోరుకుంటున్నావు అని అడిగారు. అడిగితే ఆయనకు, తల్లి, నేను నా భార్యని అడిగి చెప్తాను అన్నాడు. సరే, ఆయనకు మెలకు వచ్చింది. కళ కూడా జ్ఞాపకం ఉన్నది. అది తెల్లవారుజాము కళ. అందులో ఆయన లక్ష్మీపుత్రుడు, మరి లక్ష్మీ ధ్యానస్థుడు. అటువంటి ఆయన చివరకు భార్యని అడిగాడు. ఆ భార్య, ఏమండి, మనకి ధనలక్ష్మి ఉండేటట్లు చూడండి, ఆ ధనం ఉంటే మనకి మిగతావన్నీ మనమే సమకూర్చుకుంటాము, అలా అడగండి అని చెప్పింది. కానీ కోడలు వచ్చింది. అత్తయ్య, మీరు అలా ఉండండి, నేను ఒక్క విషయం చెప్తాను. మామయ్య గారు, మీరు ఏం చేస్తారంటే ధైర్యలక్ష్మిని గురించి ఆమె నిలబడేటట్లుగా అనుగ్రహించమని వేడుకోండి అని నేను చెప్పాను. ఎందుకు అంటే, ధైర్యలక్ష్మి ఉన్నదనుకో, మనం ప్రతి దానిని కూడా మరి సాధనతోటి, కృషితోటి మిగతా లక్ష్మీదేవులను, ఇంకా కూడా సప్తలక్ష్మీదేవులను కూడా మనం చక్కగా ఆవాహన చేసుకోవచ్చు. ధైర్యం సడలిపోయిందా, మనం ఎవ్వరినీ కూడా అలా నిలబెట్టలేము అని చెప్పింది. సరే, కోడలు చెప్పినటువంటి ఆ సహేతుకమైనటువంటి విషయాన్ని దృష్టి పదంలో ఉంచుకున్నాడు. ఆయన ధ్యానం ప్రారంభించాడు. మళ్ళీ స్వప్నంలో కాకుండా ఆమె ధ్యానంలో ప్రత్యక్షమైంది. ఏం నాయన, ఆలోచన చేశావా? చేశాను తల్లి, నాకు ధైర్యలక్ష్మి అనేది నన్ను వదలకుండా ఉండేలాగా అనుగ్రహించు మాత అని చెప్పాడు. సరే, ఆయన ఎప్పుడైతే ధైర్యలక్ష్మి ఉన్నదో మిగతా అందరూ కూడా కలిసి ఒక్కచోటనే ఉంటారు. అష్టలక్ష్మి వైభవం అనేటువంటిది. అయితే ఈ యొక్క సంతానలక్ష్మి, విజయలక్ష్మి, ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి ఇలాంటివన్నీ కూడా చివరికి అందరూ కూడా వెళ్ళారు. ఆయనను వదిలి ధైర్యలక్ష్మి మాత్రం ఆయన అంటి పెట్టుకునే ఉన్నది. వెళ్ళినా కూడా మిగతా 7 ఉన్న చోట ధైర్యం లేదు. అందుకని అక్కడ నిలబడలేకపోతూ ఉన్నారు. మళ్ళీ వచ్చి ఒక్కరొక్కరుగా ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, ఇంకా కూడా మోక్షలక్ష్మి, సంతానలక్ష్మి అనేటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ధైర్యలక్ష్మి ఉన్న చోటుకి వచ్చి స్థిరపడిపోయారు. ఎందుకు అంటే, ధైర్యం వల్ల ఏమైనా సాధించుకోవచ్చు. ధైర్యమే లేకపోతే ఎన్ని ఉన్నా కూడా వ్యర్థమే అవుతాయి అని. అందుకే ఈ ధైర్యాన్ని భయము లేకుండా ఉండడం, భయము లేకుండా ఉండడం కూడా సర్వము. మనమేమనుకుంటాం, ధనం మాత్రమే మనకి లక్ష్మీదేవి అనుకుంటాం. కాదు, సర్వే సర్వత్రా. మన ఆలోచన కూడా సహేతుకంగా, శుద్ధికరంగా ఉంటే అటువంటి సిరి, వాక్ సిరి అంటే, సిరి అంటే లక్ష్మీయే కదా. అలాగే విద్యాశ్రీ అన్నప్పుడు శ్రీ విద్య అంటే ఆమె ధనముతో కూడినటువంటి విద్య, విద్య జ్ఞానము, జ్ఞానశ్రీ. ఈ విధంగా యోగ్యశ్రీ అనేటువంటిది మోక్షలక్ష్మి వరకు కూడా సర్వము కూడా సంపదమయమే. ఆ సంపద ఐశ్వర్యమే. అటువంటిది జ్ఞాన సంపద వచ్చి చేరినప్పుడు భయం లేకుండా ఉండడం.
ఆ విధంగా నిర్భయత్వాన్ని గనక ఎవరైతే అవలంబిస్తారో అటువంటి నిర్భయత్వంతో ఇతరత్ర తక్కిన సుగుణాలు ఏవేవి ఆ మోక్షగామికి కావలసి ఉన్నవో అటువంటి సుగుణాలన్నీ కూడా వచ్చి చేరతాయి, అవలీలగా సునాయాసంగా వచ్చి చేరతాయి. ఈ కారణము చేత అక్కడ మొట్టమొదటగా చేర్చబడినటువంటి 26 గుణాలలో కూడా మొట్టమొదటిది ఏంటి అంటే ధైర్యము, భయము లేకుండా ఉండడం, అటువంటి నిర్భయత్వంతో కూడి ఉండడం. ఇంకా కూడా త్రాడులాగే పందెంలో టగ్ ఆఫ్ వార్ అనమాట. ఏది టగ్ ఆఫ్ వార్ అనేటువంటిది, ఆ టగ్ ఆఫ్ వార్ అనేటువంటి తాడు లాగేటువంటిది మొదటి వాణిని చివరి వాణిని మహాబలశాలుడుగా ఉండట్లు చూస్తారు. ఒక తాడును పట్టుకుంటారు, అటు ఒక గ్రూప్ ఉంటుంది, ఇటు ఒక గ్రూప్ ఉంటుంది. తాడు బలంగా ఎవరు లాగితే ఆ గ్రూప్ అంతా వచ్చి ఇటు పడిపోతుంది, ఆ సముదాయం. అటువైపు వాళ్ళు లాగితే ఇటువైపు వాళ్ళంతా వచ్చి అటు పడిపోతారు. అటువంటిది టగ్ ఆఫ్ వార్ అనేటువంటి గేమ్లో కూడా మొట్టమొదట అంటే తాడు పట్టుకునేటువంటి వాడిని మధ్యలో ఉన్నటువంటి జనం కంటే చివరిలో ఉన్నటువంటి వాడిని బలవంతులుగా చూస్తారు. అలా బలశాలులుగా ఉండే వాళ్ళను చూసి పెడతారు. మధ్యలో వాళ్ళు ఒక మాదిరిగా లాగినా కూడా ఆ చివరివాడు ఈ చివరివాడు గట్టిగా లాగితే అటువైపు సముదాయం అంతా ఇటు వచ్చి పడుతుంది. అట్లాగే ఈ అసురు గుణాలు చేస్తూ ఉన్నటువంటి పందెంలో అంటే ఈ యొక్క రాక్షస లక్షణాలు, పైశాచిక లక్షణాలు, ఆసురీ గుణాలు, దుష్ట గుణాలు, దుష్ట చేష్టలు చేస్తూ ఉన్నటువంటి పందెంలో అంటే ఇప్పుడు దైవ గుణాలు ఒక ప్రక్క తాడు పట్టుకుంటే, దైవిక గుణాలు ఒక ప్రక్క తాడు పట్టుకుంటే, ఒక ప్రక్క ఆసురీ గుణాలు త్రాడు పట్టుకుంటే ఎవరి బలం హెచ్చుగా ఉంటే అవతల వాళ్ళని తనలోకి లాగేసుకుంటుంది. అలాగే ఈ పందెంలో కూడా అసురు గుణాలు చేస్తూ ఉన్నటువంటి పందెంలో దైవ గుణాల యొక్క పక్షమున ఆ భయం అనేటువంటిది సుగుణరాజం. అదే అన్ని గుణాలలో కూడా కింగ్ అన్నమాట. అటువంటి సుగుణరాజ్యాన్ని ఏరి భగవానుడు అటువంటి దానిని నాయకునిగా, కెప్టెన్గా పెట్టాడనమాట. అలా ఆ సముదాయానికి సుగుణాలకు మొత్తానికి కూడా మొట్టమొదట నాయకుడే కదా నిలబడతాడు. అలాగే తననే ఆ యొక్క భయము లేకుండా ఉండడం, నిర్భయత్వం, అభయత్వం, అభయం అనేటువంటి దానిని మొట్టమొదట నాయకునిగా నిలబెట్టి తను ఆడబోయేటువంటి ఈ టగ్ ఆఫ్ వార్ అనేటువంటి దాంట్లో కానీ ఇంకా కూడా ఆ యుద్ధము అనేటువంటి ఆసురు గుణాలకు దైవ గుణాలకి జరిగేటువంటి యుద్ధంలో కూడా నాయకునిగా నిలబెట్టడం అన్నమాట. అయితే దీనిని బట్టి అది ఎంతటి మహత్తరమైనటువంటి సుగుణమో అది అందరి యందు కూడా అలాగే వ్యక్తమవుతుంది. అంటే అంత గొప్ప గుణం అని చెబుతూ ఇంకా కూడా అభయం వై జనక ప్రాప్తోసి అని కూడా మనకి ఉపనిషత్తులు తెలియజేస్తూ ఉన్నవి. అంటే ఆ అభయాన్ని సాక్షాత్తు కూడా ఏ విధంగా అంటే అభయం వై జనక ప్రాప్తోసి అది బ్రహ్మపదంగానే వర్ణించి తెలియజేస్తూ ఉన్నవి ఉపనిషత్తులు కూడా అభయాన్ని. కాబట్టి గీత యందు భగవానుడి చేత ఎంతో ప్రముఖంగా చెప్పబడినటువంటి ఈ నిర్భయత్వాన్ని, ఈ గుణాలు అన్నింటిలో కూడా మరి మణిమకుటములాగా గుణరత్నాన్ని సర్వులు కూడా లెస్సగా అభ్యాసం చేయాలి. ఆ భయము లేకుండా ఉండడం, దైవ సంపత్తిని బాగా కూడబెట్టుకోవాలి అని చెబుతూ సత్వ సంశుద్ధి, శుద్ధి అని చెప్పారా? చెప్పలా, సంశుద్ధి అని చెప్పారు. సంశుద్ధి అని చెప్పడం వలన చిత్తం ఎలా ఉండాలి అంటే మరి పూర్తి స్థాయిలో మాలిన్యరహితముగా, దోషాలు లేకుండా, ఎటువంటి మాలిన్యాలు మురికి లేకుండా అత్యంత నిర్మలంగా ఉండాలి అనేటువంటి భావమే కదా. మనసు యందు ఎలాంటి ప్రాపంచక సంబంధమైనటువంటి దృశ్య వస్తు సంబంధమైనటువంటి సంకల్పాలకు కానీ, మురికి అయిన మలిన సంస్కారాలకు, మలినమైన కోరికలకు కానీ, ఇంకా కూడా ఎటువంటి పాపాలకు కూడా చోటు అనేది ఇవ్వకూడదు కదా. నిర్మలమైనటువంటి దర్పమునందే అంటే ఇప్పుడు దర్పణం ఉన్నది, ఆ దర్పణము మురికి లేకపోతే ప్రతిబింబము అనేటువంటిది స్పష్టంగా కనపడుతూ ఉన్నది కదా. అలాగే మాలిన్యరహితమైనటువంటి చిత్తమునందు కూడా ఆత్మ చక్కగా స్ఫురిస్తుంది అనే చెబుతూ జ్ఞానయోగ వ్యవస్థితి. భగవానుడు గీతలో అనేక యోగాలను గురించి బోధించినప్పటికీ కూడా
అక్కడక్కడ జ్ఞానం యొక్క అంటే జ్ఞానయోగం యొక్క అధికత్వాన్ని ఎక్కువ వెల్లడి చేస్తూనే ఉన్నారు. ఎందుకు అంటే ఆత్మజ్ఞాన యొక్క అనుభూతి ఉన్నది చూడండి, అటువంటి ఆత్మజ్ఞాన అనుభూతియే అన్నింటి యొక్క పరమావధి, అదే హద్దు. కాబట్టి ఇక్కడ దైవ సంపదలో ప్రారంభంలోనే దానిని గురించినటువంటి ప్రస్తావనాన్ని లేపారన్నమాట. సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అన్నట్లుగానే అన్ని కర్మలు అన్ని యోగాలు కూడా చివరకు జ్ఞానమునందే పర్యవసిస్తూ ఉన్నవి. కాబట్టి అటువంటి జ్ఞానమయందు దృఢస్థితిని సంపాదించాలి అనే కదా మనకు భగవానుడు ఆదేశం చేస్తూ ఉన్నారు అని చెబుతూ, ఇంకా కూడా మరి ఏ విధంగా దానము అంటే ఇప్పుడు దానము అన్నప్పుడు మనకేం జ్ఞాపకాలు వస్తాయి? భూదానము, సంపద దానము, అన్నదానము, జలదానము, శ్రమదానము, విద్యాదానము, జ్ఞానదానము, ఇవన్నీ కూడా దానాలలో చేరినట్లే. అయితే మరి దేనిని అనుసరిస్తే దానము అనేటువంటి దానికి మనకి కరెక్ట్ సరిపోతుంది అంటే జ్ఞానదానము అనేటువంటిది. ఈ భూదానం చేసినా మిగిలే ఉంటుంది, సంపదలు దానం చేసినా మిగిలే ఉంటుంది, అన్నదానం చేసినా మిగిలే ఉంటుంది, జలదానం చేసినా మిగిలే ఉంటుంది, శ్రమదానం చేసినా మిగిలే ఉంటుంది, విద్యాదానం చేసినా మిగిలే ఉంటుంది. ఎలాగంటే భూదానం చేశాం అంటే అది వానికి సరిపోయినంత చేస్తామా, మనకున్నదంతా చేస్తామా? చేసినా కూడా భూదానం అనేటువంటిది కొరతే కదా. సంపద ధనదానం చేశాం, సంపదలు కొన్ని దానం చేశాం, అయినా కూడా వాడి పూర్తి శ్రమను తీర్చగలమా? అన్నదానం చేశాం, ఒక పూటకి 2 పూట్లకి 3 పూట్లకు మాత్రమే కడుపు నిండుతుంది, మళ్ళీ ఆకలి వేయకుండా ఉంటుందా? జలదానము ఒకసారి నీళ్ళు అనేటువంటిది ఇచ్చాం, లేదు 1 సంవత్సరం ఇచ్చాం, తర్వాత అయినా వాడు బ్రతికినంత కాలం దాహంతోనే ఉంటాడు కదా. అటువంటి జలదానంతో వానికి జీవితకాలం తృప్తిపరచగలమా? శ్రమదానం చేశాం, అయితే వాడుకి ఉపయోగపడినంత మనం శ్రమ చేయగలమా? ఆ శ్రమని ఎంతని పెట్టగలం? పెట్టినాక తర్వాత శ్రమ లేకుండా ఉంటారా? ఉండరు. విద్యాదానం ఒక్క శరీరానికి మాత్రమే ఉపయోగపడుతుంది. విద్యాదానం విద్యని అందించాం, ఆ విద్య ద్వారా వాడు తన యొక్క జీవనచర్య అనేది కొనసాగిస్తాడు. మిగతావి వానికి అవసరాలేగా, దానివల్ల వానికి పరితృప్తి అనేది కలుగుతున్నదా? కలగడం లేదు. అదే జ్ఞానదానము అంటే ఆధ్యాత్మిక జ్ఞానము, బ్రహ్మ తేజస్సుతో ఉన్నటువంటి బ్రహ్మానుసంధానం చేసి బ్రహ్మతత్వాన్ని పొందేటువంటి బ్రహ్మజ్ఞానము, అదే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని దానం చేస్తే సర్వేక సమస్తమైనటువంటి వస్తువుల పట్ల వాడు ఎలా ఉండాలో అలా ఉండగలుగుతాడు. ఆ జ్ఞానాన్ని వినియోగించుకొని మరొక శరీరాన్ని ధరించకుండా సర్వము నిండినటువంటి పరమాత్మయందు పరివ్యాప్తమయ్యేదానికి వాని యొక్క కృషి, వాని యొక్క జ్ఞాన సముపార్జన ఉపయోగపడుతుంది. అంటే మళ్ళీ కూడా పునరపి జననం అనేటువంటిది నాస్తి, మళ్ళీ కూడా వానికి శరీరం లేకుండా చేయగలిగినటువంటి జ్ఞానదానాన్ని కంటే ఉత్తమమైనటువంటిది లేదు అని చెబుతూ, ధమశ్చ అంటే శమము దమము. శమము అనేటువంటిది అంతరేంద్రియ నిగ్రహం. అంతరేంద్రియాలు అన్నప్పుడు అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ అంతరేంద్రియ నిగ్రహము సత్వ సంశుద్ధి. ఈ 4 ఇంద్రియాలను ఎవరైతే చక్కగా నిగ్రహిస్తారో సత్వము అనేటువంటిది శుద్ధి పడిపోతుంది పూర్తిగా. అంటే మనకి ఈ పదం ద్వారా ఇంతకుముందే చెప్పబడి ఉండడం చేత ఇక్కడ దమము అనేటువంటి బాహ్యేంద్రియమైనటువంటి నిగ్రహాన్ని మాత్రమే ఇప్పుడు చెప్పబడింది. ఇంద్రియ నిగ్రహం లేకపోతే పారమార్థిక రంగమునందు ఎవ్వరూ కూడా ముందుకి ఒక్కడు కూడా వేయలేరని ఘంటాపదంగా చెప్పవచ్చు కదా. కాబట్టే గీతలో శమమునకు దమమునకు కూడా సముచితమైనటువంటి స్థానము వసంగబడినది. ఎలాగా అంటే ఎప్పుడైతే అంతరేంద్రియాలు బాహ్యేంద్రియాలు అయినటువంటి ఈ యొక్క అంటే మనోబుద్ధి చిత్తాహంకారాలు, శ్రోత్రము త్వక్కు చక్షువు
జిహ్వ ఘ్రాణము అనేటువంటి జ్ఞానేంద్రియాలు, ఇంకా కూడా కర్మేంద్రియాలు, వాక్కు పాణిపాద గుహ్య పాయువులు అనేటువంటివి. ఇవన్నీ కూడా శమము ధమములకి సంబంధించినటువంటి ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియాలను నిగ్రహించినప్పుడే శమధమాదులు సాధించినట్లు. అటువంటి శమాన్ని ధమాన్ని సాధించినటువంటి దానికి ఈ యొక్క అంటే ఈ పారమార్థిక చింతనలో దీనికి సముచితమైనటువంటి గొప్పదైనటువంటి స్థానాన్ని ఇచ్చింది పరమాత్మతత్వమైనటువంటి భగవద్గీత. ఇంకా యజ్ఞశ అంటే ఇక్కడ యజ్ఞము అంటే ఏంటి? తపోయజ్ఞము, యోగయజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, జ్ఞానయజ్ఞము మొదలైనవన్నీ కూడా గ్రహించాలి. ఏ విధంగా అంటే ఇక్కడ యజ్ఞము అంటే తపోయజ్ఞము, తపస్సుని యజ్ఞంగా మార్చుకోవడం, యోగాన్ని యజ్ఞంగా మార్చుకోవడం, స్వాధ్యాయము అంటే శాస్త్రమైనటువంటి అధ్యయనములు కూడా యజ్ఞంగానే మార్చుకోవచ్చు. యజ్ఞము అంటే అంతరించకుండా కొనసాగుతూ ఉండేటువంటిదే యజ్ఞం. అంతేకాని యజ్ఞము అంటే సమిదలు, హవిసులు, మరి అగ్ని, ఇటువంటివన్నీ కూడా నెయ్యి, ఇటువంటివన్నీ కూడా అని చెప్తాం. కానీ యజ్ఞము అంటే కొనసాగుతూ ఉన్నటువంటిది, అభివృద్ధితో కూడినటువంటిది, జ్ఞానవంతమైనది అయినది యజ్ఞము అని మొదలైనవి మాత్రమే అని గ్రహించుకోవాలి కదా. యజ్ఞము అంటే తపస్సు ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటాడు, ఇంద్రియాలను తప్పింపజేస్తూనే ఉంటాడు. యోగయజ్ఞము పరమాత్మతత్వమునందు ఏకీకృతం కావడానికి వాడు ఎల్లప్పుడూ కూడా జ్ఞానోపాసన గావిస్తూనే ఉంటాడు. స్వాధ్యాయ యజ్ఞము అంటే ఎల్లప్పుడూ కూడా ఈ తెలుసుకోవలసినటువంటి వేదాలను, మరి శృతుల యొక్క స్మృతులను, వాటిని గురించి తెలుసుకొని పరమాత్మతత్వం యొక్క అన్వేషణ చేసేటువంటిది కూడా యజ్ఞమే. ఇవన్నీ కొనసాగుతూ ఉంటే వాడు జ్ఞానము అనే దాని యందు పరిడవిల్లుతాడు. కాబట్టి జ్ఞానము అనేది యజ్ఞంగానే కొనసాగి ఆ జ్ఞాన యజ్ఞము పరమాత్మ యందు లీనమవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మరి జ్ఞానయజ్ఞంగానే గ్రహించాలి. స్వాధ్యాయ అన్నప్పుడు గీత కానీ, ఉపనిషత్తులు కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, యోగవాసిష్టం కానీ, భారతము, భాగవతము, రామాయణము మొదలైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నత గ్రంథాలను పఠించి అందులో ఉన్నటువంటి సత్యసారాన్ని మాత్రమే మననం చేయడం స్వాధ్యాయనము అని చెప్పబడుతూ ఉంటుంది. అదే తపస్సు అంటే తల క్రింద పెట్టి కాళ్ళు పైన పెట్టుకొని ఉండడం అనేటువంటిది కానే కాదు. అటువంటి హఠయోగాలను గురించి భగవద్గీత ఎప్పుడూ కూడా ప్రోత్సాహం చేయలేదు. అందుకే ఎట్లా అంటే శారీరకమైన, వాచికమైన, మానసికమైనటువంటి తపస్సు ఎల్లప్పుడూ తప్పించి ఉండడం, సత్య వస్తువు కోసం పరమార్థ చింతన చేస్తూ పరమాత్మతత్వాన్ని పొందడం కోసం చేసేటువంటిదే కదా తపస్సు అనేది. ఆర్జవం అన్నప్పుడు శరీరము కానీ, వాక్కు కానీ, మనసు కానీ, అదే మనోవాక్కాయ కర్మలు, ఈ మూడింటితో కూడా ఏకరీతిగా వర్తించడం. ఎలాగంటే మనసుతో ఏది సంకల్పిస్తున్నామో వాక్కుతో అదే మాట్లాడుతూ శరీరంతో అటువంటి క్రియనే చేయడమే కదా త్రికరణ శుద్ధిగా చేయడం, ఏకరీతిగా వర్తించడం. అలాగా త్రికరణ శుద్ధి కలిగి ఉండడం అనేటువంటి అర్థము శరీరము, వాక్కు, మనసు అనేటువంటి మూడింటితోటి కూడా ఒకే పద్ధతిలో వర్తించడమే ఆర్జవం. అంటే విష జంతువులైనటువంటి సర్పాలు, తేళ్ళు ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే వక్రగతి కలిగి ఉంటాయి. కాబట్టి అవన్నీ వంకర స్వభావం కలిగి ఉండేటువంటి మానవులు కూడా మరి విష జంతువులతో సమానులే అయి ఉంటారు. మనసు ఏది ఆలోచన చేస్తుందో మరి ఏది అదే వాక్కుగా రావాలి, మాటగా. ఆ ఏది మనసు మాట ఒకటై ఉన్నదో అదే క్రియారూపంలో ఉండాలి. అప్పుడు అది ఏమవుతుంది అంటే ఏకరీతిగా వర్తించడం. కానీ విష జంతువులు కొన్ని ఉన్నవి కదా, వంకరగా నడుస్తాయి, వక్రంగా తిరుగుతాయి. అట్లాంటి స్థితి ఈ యొక్క పాములు, తేళ్ళు ఉండేటువంటి వంకరగతిలాగానే మనసు ఒకటి ఆలోచన చేస్తే, మాట ఒకటి చెప్తే, క్రియ ఒకటి చేసేటువంటి మూడు రకాలుగా 30 రకాలుగా చేసేటువంటి వంకర స్వభావం కలిగి ఉండేటువంటి మానవులు కూడా అటువంటి విష జంతువులతో సమానులే అవుతారు అని చెబుతూ, అహింస అంటే శరీరంతో కానీ, వాక్కుతో కానీ, మనసుతో కానీ ఏ ప్రాణికి కూడా హింస చేయకుండా ఉండడం.
అంటే ఏ ప్రాణిని కూడా బాధ పెట్టకుండా ఉండడం. సత్యము అంటే శరీరముతో, వాక్కుతో, మనసుతో త్రికరణ శుద్ధిగా కూడా మనోవాక్కాయ కర్మల చేత కూడా ఎటువంటి అసత్యము కూడా ఆడకుండా ఉండడం. ఇంకా సత్య వస్తువైనటువంటి పరమాత్మ యందే నిలుకడు కలిగి ఉండడమే కదా సత్యము అనేది. సత్యము సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ తత్వము, దాని యందు నిలుకడు కలిగి ఉండడమే వాస్తవమైనటువంటి సత్యము. ఈ శరీరముతో జీవించి ఉండేటప్పుడు శారీరకమైన, మానసికపరమైన, క్రియాపరమైనటువంటి అబద్ధాలు ఆడకుండా ఉండడం అని చెబుతూ, అక్రోధ అంటే క్రోధము, కోపము అనేది చాలా చెడ్డ గుణం. అది పరమార్థ సాధకునికి మాత్రమే కాదు, ప్రతి మానవునికి కూడా అది ఎంతో కీడు చేస్తుంది. ఆ కోపము అనేటువంటిది ఆవహించిందనుకో, మనుషుడు ఎలా ఉంటాడు అంటే కళ్ళు దాగినవాడు మళ్ళీ తనను తాను, తన శరీర స్పృహ కోల్పోతాడు. అసలు మొత్తుతో, మదంతో ఊగిపోయేలాగా ఉంటాడు. అది ఒక మొత్తులాగా, కైపులాగా ఉంటుంది. ఆ కైపులో సరి అయినది ఏది, సరి కానిది ఏది అనే విషయాన్ని కూడా యుక్తాయుక్తములను మరిచిపోతాడు. అంత మరిచిపోయి చేసేటువంటి స్థితి కోపంతో ఉన్నవారికే కలుగుతుంది. అట్లాంటప్పుడు అంత కోపంతో, కైపులో తనను తాను మరిచిపోయినప్పుడు అతడు అధపతనాన్నే పొందుతాడు. కాబట్టి క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతిభ్రంశ అనేటువంటి విషయం కూడా మనకి భగవానుడే తెలియజేశారు. స్మృతిభ్రంశోద్బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధి నశించిపోతుంది. నశించిపోయినప్పుడు ఇక తనను తాను మరిచిపోతాడు. ఇక ఆ విధంగా బుద్ధి నశించినప్పుడు వాడు ఏమి చేస్తాడో వాడికే తెలియదు. అంటే క్రోధము, దీని యొక్క ఆగడాన్ని గురించి మనకి భగవానుడు ముందెప్పుడో విపులంగా తెలియజేసి ఉన్నారు. అంటే క్రోధము అనేటువంటిది రజోగుణ సంబంధమైనటువంటి దుర్గుణం. కాబట్టి అది మనుజుణ్ణి ఆవేశించిందనుకో, అప్పుడు అతని కళ్ళు ఎర్రబడిపోతాయి, దేహమంతా చెమట పట్టేస్తుంది, చిట్ట చివరకు వికృత రూపుడైపోతాడు, దాదాపు రాక్షసునిలాగా మారిపోతాడు. ఈ కారణం చేత పారమార్థికమైనటువంటి ఉన్నతికి క్రోధము అనేది చేసుకోవాలి. క్రోధము లేకుండా ఉండాలి. అలా క్రోధరాహిత్యము ఒక గొప్ప అవసరమై ఉన్నది కాబట్టి అది దైవ సంపద యందు పేర్కొనబడింది అని చెబుతూ, ఓం మంగళం శ్రీ పావనం గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే పార్థసారథిరూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.